कांताय कल्याण निथये निथयेर्थिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मणि अस्य यजमानस्य
అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద గోవింద. శ్రీ కళ్యాణ గుణోల్లాసం చిద్విలాసం మహౌజసం శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే. సప్తగిరి సార్వభౌముడు ఆనందనిలయుడైన శ్రీ వెంకటపతి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా ఈ అభిజిత్ లగ్నంలో ప్రారంభమయ్యేటటువంటి కళ్యాణ మహోత్సవ వైభవాన్ని మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాము. స్వామివారి యొక్క నిత్యోత్సవాల్లో భాగంగా అనేకమైనటువంటి కైంకర్యాల్లో ఈ కళ్యాణ మహోత్సవం ఒక మకుటాయమానంగా విరాజిల్లుతూ ఉన్నది. అటువంటి కళ్యాణ మహోత్సవ కైంకర్యాన్ని అర్చకవరేణ్యులు వేద మంత్రోచ్చారణ ద్వారా మంగళవాద్యాలతో కార్యక్రమానికి శ్రీకారాన్ని చుట్టారు. అర్చకవరేణులు భక్తులందరి చేత కూడా సంకల్పాన్ని చెప్పించి భక్తుల యొక్క కోర్కెలను స్వామివారి చెంత నివేదించుకోమనే విషయాన్ని కూడా చెప్పిన తరువాత కళ్యాణ మహోత్సవాన్ని దివ్యమైనటువంటి వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా ప్రారంభించేందుకు అర్చకవరేణ్యులంతా సంసిద్ధులై ఉన్నారు. స్వామి యొక్క ఆనతితో మొట్టమొదటగా ఈ కళ్యాణ మహోత్సవ కైంకర్యం శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా నిర్వహించడంలో భాగంగా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాది కైంకర్యాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే భాగ్యాన్ని మనమంతా కూడా పొందుతూ ఉన్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వరిత భక్త్రాద్యా పారిషత్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సదనం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖనం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘ్నసే నమః. సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానునమన్యతాం. ప్రాణానాయమ్యా ప్రాణానాయమ్యా. ఓం భూః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిల పరిధిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగం కనకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తశునమానశేషు తరత్తరిత్య పరిపూరితేషు అపో విగృహన్ ప్రతిమాదగిష్యే కృణోమి దత్తాగం సుచరగం సుధర్మ ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పుత్ర తేభ్యో నయంత్రస్య విదోతపట్న విశ్వే దేవామంజన్నమృతస్య అస్మిన్ కుంభే ఓం వర్ణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః. ఇదమాసనం వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి
वरुणाय नमः पुष्पाणि समर्पयामि वरुणाय नमः प्रजेतसे नमः यातस्पतये नमः वरुणाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन प्रथमा आवाप्यर्थं विश्वक्सेन आराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जयावतिं संकेतं सुपुष्पप्रथमाहनं पूर्वाषाढोत्तमं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयुगस्मात् जामहे त्वा विश्वेशदात्मं हितोनुशम्भो वैराजन्ते धोतनिधत्तां प्रणीष्यामदेशो विपधानामनादर्यामे सस्तान्तरितान् दधात् पद्माकारमण्डले वोम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुभाजनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे टिकामावाहयामि सूत्रपतिरिका समेत श्री विश्वक्सेनस्य इदमासनं विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुभाजने नमः सूत्रवत्यै नमः जिगायै नमः सूत्रवतीरिका समेत श्री विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् राण्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रथमात्यज कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भरणज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रजदां प्रजापतिः शां यन्तु घोरानि शां यन्तु पापानि शां यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोरानि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोरानि शां यन्तु पापानि शां यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो भृतानि पुष्पशे इन्द्रस्य इत्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततं तद्विप्रासो विपन्यपोजाग्रभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपतिमिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्मीदोपव्युषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्मीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः भूर्भुवस्वरमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यंजकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रवन्ते पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तयमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्ते कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्त कर्मणे स्वस्ति रध्यास्म हव्येर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः सितञ्जीमेम सरितः समीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तयमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्ते कर्मऋध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्त कर्मऋध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथा तना महेरणाय चक्षसे यो वश्यवतमोरसस्तस्य भारगते हनः वुषतीर्व मातरः तस्मा अरङ्गमावभोजस्य क्षयाय जन्वथ आपो जनयथा जनः ओं पवमानस्सुवर्जनः पवित्रेण विदर्शनिः यः पोता स पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोधिया पुनन्तु विश्व आजवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मा शुक्रेण देवनीत्यते अग्ने कृत्वा क्रतूकुम्भृन् यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मणेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भक्मे स्तनवो वीतपृष्ठाः तया मदन्तः सदमार्त्येष वयग्दुस्यामवतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वातप्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्दावनी जिग्निये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्ते ममन्मभिः अग्ने दक्षैः पुनाहि मा येन देवा अपुनताम्
येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरथेति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपूतमस्नादि सुदिदं मातरिष्मणा पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूतकं पावमानी स्वस्त्ययनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्तिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्ययनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोमयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातु मा जातवेदा मूर्त्यगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातु भेषजं शन्नो अस्तुद्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम प्रात्यान्तिश देवार्त्वजो मार्जयन्तान् दक्षिणायान्तिश मासाः पितरो मार्जयन्ताम् प्रतीत्यान्तिश गृहाः पशवो मार्जयन्ताम् मुदीत्यान्तिस्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्तिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामतो धराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्यन्तोः तमकृतं वस्य देवेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका ये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसाश्च येनीश भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेः कवीनां मृषर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वधितिर्वना नागं सोमः पवित्रमत्येतिरे भन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. ఆ పదమొక్కులవాడ గోవింద గోవింద. భగవంతుడు తనకు తానుగా అర్చావతార రూపాన్ని ధరించి ఈ కలియుగంలో భక్తులందరినీ కూడా ఉద్ధరించడానికై కలియుగ నాదుడిగా ఈ కలియుగంలో అవతరించాలన్న సంకల్పించినప్పుడు అటువంటి సంకల్పానుసారం ఆయన మనస్సు నుంచి ఉద్భవించినటువంటి వాడే వికనసుడు. వికనసుడి ద్వారా చెప్పబడిందే మొట్టమొదటి సూత్రం. దాన్నే వైకానస భగవత్ శాస్త్రం అని అంటారు. అటువంటి వైకానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించేటటువంటి తిరుమలాది దివ్యక్షేత్రాలన్నింటిలో కూడా స్వామివారి నిత్య కైంకర్యాలు మొదలు అనేక రకాలైనటువంటి నిత్యోత్సవాలు, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధ రకాలైనటువంటి ఉత్సవాలన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. అటువంటి నిత్యోత్సవ కార్యక్రమంలో భాగంగా జరిపేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవ సంరంభంలో అర్చక స్వాముల వారు యస్సద్విరద వక్త్రాద్యా పారిషద్యా పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే అని కార్యక్రమం మొత్తం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి. సూత్రవతి జయానాథుడైనటువంటి విష్ణు సర్వ సైన్యాధిపతి అయినటువంటి ఆ విశ్వక్సేనుని సమంత్రకంగా ఆవాహన చేసి ఆయనకు ఉపచారాలన్నీ చేసి అర్చించి అనంతరం కళ్యాణోత్సవ సంరంభంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడమని ఉపచార సమర్పణతో విశ్వక్సేన ఆరాధనను పూర్తి చేశారు. తదుపరి పుణ్యాహవచన కైంకర్యాన్ని ఆ రజత కలశంలో పంచగంగలను పాంచభౌతిక తత్వాలని ఆ కలశమందు ఆవాహన చేసి జరపబోయే కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి సమర్పింపచేయడం కోసం ద్రవ్యాలన్నీ కూడా పరమాత్మకు అర్పణం చేయడానికి, అవి యోగ్యతను సంపాదించుకోవడం కోసం ఉండేటటువంటి వస్తువులపై అన్నీ కూడా వేద మంత్రోచ్చారణతో, జలంతో స్థలశుద్ధి, ఆత్మశుద్ధి కోసం అన్నింటిపై ప్రోక్షణం చేసి
సద్యో అంకురార్పణ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చక స్వాముల వారు. మనమంతా వీక్షిస్తూ ఉన్నాం కదా. ఈ కలియుగంలో పరమ వైదికమైనటువంటి శ్రీ వైకానస ఆగమాన్ని అనుసరించి జరిగే ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో ఈ క్రతువును పంచపాలికల్లో ప్రకృతి సిద్ధమైనటువంటి చక్కగా మొలకెత్తినటువంటి ఆ అంకురాలన్నీ కూడా అక్కడ నిక్షిప్తం చేసి పంచపాలికల్లో విధానంగా మధ్యలో బ్రహ్మదేవుణ్ణి, తూర్పున ఇంద్రుడును, పశ్చిమమునకు వరుణుడును, ఉత్తరమునకు కుబేరుడును, దక్షిణమునకు యముడును ఆవాహన చేసి వేదమంత్రాలచే చక్కగా మొలకెత్తే విధంగా పూజిస్తారు. తద్వారా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటటువంటి భక్తులందరూ కూడా విశ్వంలో ఉండే ప్రతి ఒక్క ప్రాణి కూడా ఎటువంటి దుర్భిక్షం కలగకుండా సకల శుభాలను, శ్రేయస్సును, సకల సంపదలను కూడా పొందడానికే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు అర్చక స్వాముల వారు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగత్ స్వస్తి దేవ్యదీతర నర్వణాః స్వస్తిత్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమప్రవామహై సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరక్తి స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం భాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనూజనేమ సూర్యా చంద్రమసా వివ పునర్తథాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్తియానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాచసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నావామివారోహేమ అంభోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాతమానుశరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. భక్తరక్షక గోవింద గోవింద. రక్షాసూత ధారణ చేయడానికి మునుపు రక్షాసూతాలకు ఆరాధన ప్రక్రియ జరుగుతుంది. ఆదిశేషుణ్ణి రక్షాసూతంలో ఆవాహన చేసి తరువాత స్వస్తి సూక్త మంత్రాలతో ఆ రక్షాసూత్రాన్ని అభిమంత్రణ చేస్తారు. అభిమంత్రణ చేసినటువంటి ఆ పరమాత్మకు సమర్పించి ఆ కార్యక్రమాన్ని వీక్షించి ఆ పరమాత్ముని అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అంటూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై స్వామివారు అర్చావతార రూపంలో కలౌ వెంకటనాయక అన్నట్లుగా వైకుంఠ విరక్తుడై స్వామివారు ఈ యొక్క శేషాద్రి మీద నిత్య నైమిక్తోత్సవాలను అందుకుంటూ మనకు అనుగ్రహ విశేషాన్ని అందజేస్తూ ఉన్నారు. పరమాత్మ స్వామివారి యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనమంతా కూడా దర్శిస్తూ ఉన్నాము. స్వామివారు ఒక చేత దుష్టులను శిక్షించడానికి స్వామివారు సుదర్శనాన్ని ధరించి జాగ్రత్త చెప్తూ ఉన్నారు. మరొక చేత పాంచజన్యాన్ని అలాగే వరద హస్తంతో పాదో శరణం రజ అని చూపిస్తూ ఉన్నారు. అటువంటి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనమంతా కూడా వీక్షిస్తూ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ కార్యక్రమాలన్నీ కూడా సుసంపన్నం చేసుకున్న తర్వాత స్వామివారికి రక్షాబంధన ధారణార్థమై విశేష ఆరాధన కార్యక్రమం కూడా మనమంతా వీక్షించాం కదా. సమస్తమైనటువంటి ప్రపంచమంతా కూడా అణుతృణాదులలో వ్యాపించి సర్వవ్యాపకమైనటువంటి దివ్య అనుగ్రహాన్ని విగ్రహ రూపాన్ని దర్శించడానికి అనువుగా అర్చారూపాన్ని ధరించి వచ్చినటువంటి స్వామి, నీవు నిత్య కళ్యాణ కంకణధారిణివి. మాకు కూడా నిత్యము కూడా కళ్యాణ శోభితుడైనటువంటి నీ అపురూప దివ్యమైన మహోత్సవం, కోమలకరమైన భవ్యకరమైన దివ్య ప్రకాశంతో దగదగమాయంగా వెలుగొందుతున్న నీ స్వరూపాన్ని వీక్షించే భాగ్యం ప్రసాదించి
మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవయ్యా అని భక్తులు మనమంతా కూడా స్వామివారిని ప్రార్థిద్దాం. స్వస్తి సూక్తం సముచ్చార్య హేమసూత్రం సమంత్రయేత్ అని చెప్పినట్లుగా మంగళకరమైనటువంటి పసుపు దారాలందు స్వస్తి సూక్తాన్ని పఠిస్తూ శేషుడును అధిదేవతగా ఆవాహన చేసి వాటికి గంధ పుష్పాక్షతలు ధూపదీపాదులచే పూజించి వివాహ దీక్షలో భాగంగా శ్రీ శ్రీనివాసుని యొక్క కుడి చేతి యందు రక్షాసూత ధారణను ధరింపచేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. భక్తిపూర్వకంగా మనమంతా కూడా వేడుకొందాం. తదుపరి శ్రీ భూదేవతలకు ఎడమ చేతియందు రక్షా కంకణంను వేద మంత్రమంగళ వాయిద్యాల నడుమ సభక్తికంగా అర్చకవరేణ్యులు స్వామి అమ్మవార్ల హస్తానికి ధరింపజేయడం జరుగుతుంది. రక్షాబంధనం ధరింపజేయడం వల్ల ఆ కార్యక్రమమంతా కూడా జయప్రదమవుతుంది. ఒక సింహాసనం మీద స్వామివారు మందహాసంతో వేంచేపు చేసి మరొక సింహాసనం పైన శ్రీదేవి భూదేవి అమ్మవారు ఇరువురు కూడా వేంచేసి ఉండగా ఆ కంకణ ధారణతో ఒక్కటి చేయబోయేటటువంటి కార్యక్రమే ఈ రక్షాబంధనం లేక ప్రతిసర బంధనం అని చెప్తారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు ధర్మాన్ని కాపాడటానికి కలియుగంలో కల్కిగా అవతరించనున్నాడు శ్రీమన్నారాయణుడు. శ్రీహరి కల్కి రూపంలో జన్మించడమే ఈ కలియుగాంతానికి మూలం కదా. మరి కలౌ వెంకటనాయక, ఈ కలియుగానికి అంతటికీ కూడా వెంకటేశ్వరుడే నాయకుడు. కనురెప్పను తాకుతూ నాసికం వరకు నామాలను ధరించి ధ్యానమూర్తిగా మనకందరికీ కూడా కనబడుతూ ఈ భూభారానంతా ఆయన భరిస్తూ పాపాత్ముల యొక్క ఘోర కృత్యాలను చూస్తూ సహిస్తూ ఉన్నారు కదా. ఆ పరమాత్ముడు అవతార పురుషుడు, స్థితికారకుడు. ఆ మహాపురుషుడు ఎన్ని అవతారములను ధరించి మనమంతా కూడా లెక్కించలేం కదా. ఆ భగవనుని నిత్యనామ సంకీర్తనతో తరించి పునీతులగుడమే శతకోటి నామాలు దాల్చాడు ఆ స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు కదా. ఎవరికి ఏ ఆపద సంభవిస్తుందో వారికి ఏ విధంగా సహాయపడతాడో, ఏ క్షణంలో ఎవరికి ఏ రూపంలో దర్శనమిస్తారో, ఏ రూపంలో దుష్ట శిక్షణ గావిస్తారో ఎవరు కూడా ఊహించలేరు. అన్ని రూపాలు, వేదాలు, 14 లోకాలు కూడా అంతా తానై ఉండి ఉన్న మహనీయుడు శ్రీహరి. ఆయనే వెంకటేశ్వరుడు. ఆయన కృతయుగంలో నారసింహునిగా, త్రేతాయుగంలో రఘువంశనందనుడైన రాముడిగా, ద్వాపరయుగంలో వాసుదేవుడిగా అవతరించిన ఆ దేవదేవుడు ఈ కలియుగంలో వెంకటనాథుడిగా భూలోకమందు భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కోసమే అవతరించి నిత్యము కూడా భక్తులందకు దర్శనమిస్తూ వారిని తరింపజేస్తూ ఉన్నారు కదా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ విగ్రహమూర్తిని ఒక్క క్షణకాలమైనా దర్శించుకొని తరించడానికి వేల కొద్ది మంది భక్తులు కూడా నిత్యము ఈ తిరుమల క్షేత్రానికి వెంచేస్తూ ఉంటారు. ఆ స్వామివారిని ఒక్కసారి గోవింద, నారాయణ, వెంకటేశ్వర అని భక్తితో స్మరిస్తే చాలట పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఆయనను కీర్తించిన కోరికలన్నీ తీరుతాయి. ఆయన్ను కనులారా దర్శించినంత మాత్రానే మనకందరికీ కూడా ముక్తిని లభిస్తుంది. అందుకే మనం ఆయన్ను కోరవలసిందెల్లా ఏమిటంటే ఒక్కటే, శ్రీ శ్రీనివాస నిత్యము నిరంతరం నిన్ను భజించే భాగ్యాన్ని మాకందరికీ కూడా అనుగ్రహించవయ్యా తండ్రి అని మనమంతా కూడా మనసారా భగవంతుని వేడుకొందాం. అందులోనూ ఈ తిరుమల క్షేత్రంలో వెంకటాది సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనా అని అన్నట్లుగా వెంకటాద్రికి సమానమైనటువంటి పావన క్షేత్రం మరొకటి లేదు. సకల దేవతా స్వరూపభూతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల గిరులలో స్వామి పుష్కరిణీ తీర్థం, తుంబుర తీర్థం, రామతీర్థం, జాపాలి తీర్థం, ఫల్గుని తీర్థం, శేషతీర్థం, శంఖతీర్థం అనే మొదలైనటువంటి అనేక తీర్థాలు కూడా స్వామివారి సేవలో పాల్గొని తరిస్తూ ఉన్నాయి కదా. మనమంతా కూడా తిరుమల క్షేత్రంలో ఇవన్నీ వీక్షించే భాగ్యాన్ని మనమంతా కూడా పొందుతూ ఉన్నాము. సకల లోకాలను కూడా ఉద్ధరించేటటువంటి దివ్య లక్షణము ఆ కంకణంలో ఉంటుంది కదా. సర్వశౌచ నివృత్తి కోసం, సర్వదోషాలన్నీ తొలగి స్వామి అమ్మవార్ల అనుగ్రహం కలగడం కోసమే కళ్యాణ మహోత్సవాన్ని జరిపించేటటువంటి అర్చక స్వాముల వారు కూడా రక్షా కంకణ ధారాన్ని ధరింపజేయడం జరిగింది. మనమంతా కూడా వీక్షించాం. ఇటువంటి కంకణ ధారాన్ని వీక్షించేటప్పుడు
మనమందరం కూడా ఒక్కసారి గోవింద అంటూ నామస్మరణలు చేద్దాం. తదుపరి అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమానికి అర్చక స్వాముల వారు సన్నద్ధమవుతూ ఉన్నారు కదా. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతం ఈ 3 కూడా అత్యంత దుర్లభములు. అంటే మనిషిగా మానవునిగా జన్మించడం, మనిషిగా మనుగడ సాగించడం, ఆ మానవ జీవితంలో శ్రీ స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయడం, ఇవన్నీ ఈ కార్యాలన్నీ కూడా లభ్యం కావడం అనేది చాలా దుర్లభమైనవని వరాహ పురాణం చెబుతుంది. బ్రహ్మాండంలోని సర్వతీర్థాలకు స్వామి వంటిది కాబట్టే స్వామి పుష్కరిణి కూడా అనేక సార్థక నామధేయంతో తిరుమల క్షేత్రంలో కోనేరుగా అలరారుతూ ఉంది. స్వామి పుష్కరిణి సర్వతీర్థాలకు నిలయం, సర్వపాపహరం. ఈ పుష్కరిణి దర్శించడం వల్లే, తీర్థాలను సేవించడం వల్ల, స్మరించడం వల్ల, ఇందులో స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు కూడా నశిస్తాయి అని చెప్తారు. అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద. ఘృతపృషస్వాచరితో వహంతి ఘృతం పిబన్ సుయజాయక్షిదేవాన్ అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువా బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాదృశీమతసృజో వేనావహ సబుద్ధ్రయా ఉపమా అస్య పిష్టా సతశ్చయో నమసతశ్చ వివహ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసుకం సోమో వీరంకరమన్యంతరాత్ సాధన్యం విదత్యకం సభేకం తిస్రవణం యోధరాజ తస్మై ఓం భూస్వమావాహయామి ఓం భవర్యజ్ఞాంకమావాహయామి ఓం సవరిందమావాహయామి ఓం భూర్భవస్వశ్చంద్రమావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధగిత్వన్నాకస్య పృష్ణేయమానోస్తు సప్తర్హీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధగిత్వన్నాకస్య పృష్ణేయమానోస్తు సప్తర్హీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రోక్ష్య పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो జిగ్నయే स्तो వాయుపూతే स्तो విష్ణోర్మనసా పూతే स्तो జిగ్నస్య భావనే స్తః పరశతస పవిత్రే स्तो వైష్ణవ్యో దేవసవిత ప్రసవనాత్ తచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రే పవో అగ్రే కుమోగ్రయమం యజ్ఞం యదాగ్రే యజ్ఞవదంధత్త యుష్మానింద్రో వృణీతవత్రతూర్యే యూయమింద్రమవృణీర్థం వృత్రతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి బ్రహ్మణ్ణమప్రణేష్యామి గితమానవాచం గిచ్ఛాప్రణం యజ్ఞం దేవతావర్ధగిత్వన్నాకస్య పృష్ణేయమానోస్తే సప్తర్హీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం గితమానం చ ధేః ఓం ప్రణయా సోమాపప్రణేష్యామి గితమానవాచం గిచ్ఛాప్రణం యజ్ఞం దేవతావర్ధగిత్వన్నాకస్య పృష్ణేయమానోస్తే సప్తర్హీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రణయా కోమప్రణయతసమప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞకం సగం సాధయంతు నః ఓం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మనుతావాహయామి రుద్రానావాహయామి ఆపవపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతయే రిష్టనోభామి బ్రహ్మణే రిష్టనోభామి ఇంద్రాగే రిష్టనోభామి అగ్నయే రిష్టనోభామి సోమాగే రిష్టనోభామి అగ్నయే రిష్టనోభామి సోమాగే రిష్టనోభామి అగ్నిశోమాభ్యాం రిష్టనోభామి ప్రజాపతయే రిష్టనోభామి బ్రహ్మణే రిష్టనోభామి ఇంద్రాగే రిష్టనోభామి వసుభ్యో రిష్టనోభామి మరుద్భ్యో రిష్టనోభామి రుద్రేభ్యో రిష్టనోభామి ఆపవోపస్పృశ్య శ్రీమహావిష్ణుమే రిష్టనోభామి బృహస్పతయే రిష్టనోభామి మిత్రాగే రిష్టనోభామి వరుణాగే రిష్టనోభామి ఆదిత్యేభ్యో రిష్టనోభామి అశ్విభ్యో రిష్టనోభామి పూష్ణే రిష్టనోభామి కక్షాగే రిష్టనోభామి కక్షదేవత సోమాగే రిష్టనోభామి ఔపాసనయజ్ఞాగే రిష్టనోభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో జిష్టనోభామి సర్వదేవేభ్యో రిష్టనోభామి ఆద్యం తృప్యతిస్రయామి చరం తృప్యతిస్రయామి అగ్నే ద్యోతరసి సమితిసి స్వాహా అమృతమజవారుణమసి అంతరితకం వృక్షోంతరిత అరాతయః ప్రత్యుష్టకం వృక్షం ప్రత్యుష్ట అరాతయః చిత్తతిస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్పతిస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్వాదిపదాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆచ్య చరుభిః ఇమామే అగ్నిష్టగాధేనవ సంత్వేగా చ శతం చ సహస్రం చ ఆయుధం చ నియతం చ ప్రయుతం చ అర్పదం చ న్యర్పదం చ సముద్రశ్చ మధ్యం చ అంతశ్చ పరార్ధశ్చ ఇమామే అగ్నిష్టగాధేనవ సంత్ ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః భూతయే నమః వరుణాయ నమః
నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదనే నమః జనాప్రభవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవేద ప్రసుమా షష్టిచతురహస్రాణ్యగితమక్షయమృపదమానయ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్తవృత్తస్వజేద్దవృత్తయజాస్మాన్ పృతగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవుపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అస్మిభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసనయజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసమిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఔపాసనాగ్ను సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదిశత్వైష్టవహోమం కరిష్యే ఓం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువ ఓం అతో దేవా అవంతనోగితో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేవనం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతగతో ప్రధాని పస్పశే ఇంద్రస్య గిత్యస్య ఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దిమేవ చక్షుణాదరగ్ స్వాహా తద్విప్రాసోపి పన్యమోజాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామీః పాడరో అప్సరో గణము పాడరో అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు వీడేమూలిందరో విభవము నేడు పాడరో అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు పాడరో అప్సరో గణము పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు పాడరో అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు పాడరో
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము విఘనసే నమః విద్యుత్కోటి నిపాకరాపమనిషం శంఖం గదా పంకజం చక్రం బిభ్రతి గిందిరావసమతి సంశోభి పార్శ్వత్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభం దీప్తం విశ్వధరం విభం సుమక్ష విలసత్ శ్రీవత్సచిక్నం భజే స్వచక్రశంఖం గటి వరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోత్ఫలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే ఆప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తమోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్నంటి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేవ పురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిర్దివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలకపరిమాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పితక్షేర సుత్తోదగాక్ష సప్తార్ణవరివృతే జంభోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిం పురుషహారీలావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మ నిచాయేతత్క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవం స్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతప సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కృతరాసేన వర్షసహస్రావధానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతమనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘనోమనీంద్రమదానసారవిర్భక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తకుఖ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే
ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూషస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోక్షయాతివశాత్ ఉత్పత్తి స్థితిలయకారణభూషస్య శ్రీమహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్తదేవతా నికుటముకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిః శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యవన ఆప్నవానౌర్వవేదలమంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం హయోనిజాం భృగో సంగల్వదనయాం ఉత్తర భృగుని నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేతసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. సంస్థాపక గోవింద గోవింద. సకల జగత్తుకు ఆదిపురుషుడు అఖిలాగమ వేద్యుడై విరాజించే శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి శ్రీ శ్రీనివాసుడికి అర్చకవరేణ్యులు వివాహ దీక్షలో భాగంగా అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గావించారు. పృథ్వీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలయందు కూడా తేజస్వరూపమే ఉన్నవారు అగ్ని. అందులో భాగంగా అదితి, సరస్వతి, సవితృ దేవతలతో పాటు అగ్నిదేవుణ్ణి శాస్త్ర ప్రకారంగా వేదమంత్రములు పఠిస్తూ ఆహుతులు సమర్పించి కళ్యాణోత్సవ యజ్ఞ కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు భక్తి ప్రపత్తులతో నిర్వహించడం మనమంతా కూడా వీక్షించాం కదా. పరమాత్మకు జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో సమస్త జీవులకు కూడా యోగక్షేమాలు కలుగుతాయి. ఈ యోగక్షేమాలను కోరే ఈ కళ్యాణోత్సవం నిత్య కళ్యాణోత్సవంగా నిర్వహింపబడుతుంది. యోగం అంటే రావలసింది రావడం. అంటే సంతానం లేని వారికి సంతానం కలిగితే అది సంతాన యోగం, వాహన యోగం, గృహయోగం, ఇటువంటి యోగాలన్నీ కూడా స్వామివారి యొక్క కళ్యాణ వీక్షణంతోనే అందరికీ కూడా ప్రసాదింపబడతాయి. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా తమ గృహాల నుండే వీక్షించి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని కూడా సాక్షాత్తు ఆ స్వామివారి సంకల్పమే కదా. క్షేమం అంటే ఉన్నది ఉన్నట్లుగా ఉండడం. మనకు ఏవైతే శుభాలు ఉన్నాయో అవన్నీ కూడా అలాగే ఉండాలని కోరుకోవడం. ఈ రెండు మనకు కలగాలి అంటే స్వామివారికి నిత్యము జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొనాలి, లేదా కనీసం ఆ స్వామివారిని దర్శించి అటువంటి స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో
ఆధార వైదిక ప్రక్రియను అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించి శ్రీ వైకానస ఆగమోక్తంగా శ్రీ వైకానస కైంకర్య పరులు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ద్వారా ప్రధాన హోమాన్ని ప్రాయశ్చిత్త హోమాన్ని నిర్వహించి అగ్ని భట్టారకుణ్ణి ఆవాహన చేసి అగ్ని సాక్షిగా జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవంలో అగ్నిదేవుణ్ణి ఆవాహన చేశారు. మనమంతా వీక్షించి తరించాము కదా. తదుపరి వివాహానికి సన్నద్ధమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి అర్ఘ్య పాదాద్యులు సమర్పించి తేనె, పెరుగు మొదలైనటువంటి మంగళకర ద్రవ్యాలను మిశ్రితం చేసి మధుపర్కం సమర్పించిన తదుపరి శ్రీ వెంకటపతి నాయకులైన శ్రీ భూదేవేరులకు ఇరువురికి కూడా అర్ఘ్య పాదాద్యులు సమర్పించి కళ్యాణ దీక్షలో భాగంగా వస్త్రాలను స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా అలంకరించారు కదా. సమస్తమంతా కూడా స్వామివారికి సమర్పణ చేయడం ద్వారా మనం కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రులయ్యేటటువంటి అపూర్వమైనటువంటి ఘట్టమే ఇది. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం దీని ద్వారే మనకందరికీ కలుగుతుంది కదా. నిజానికి ఆ స్వామివారి అనుగ్రహం పొందాలి అనుకుంటే చాలా కష్టం. దానికి ఏం చేయాలి? మనమంతా యాగాలు, యజ్ఞాలు చేయాలి, శాస్త్రాలు పఠించాలి, దానాలు చేయాలి, ధర్మంగా జీవనాన్ని గడపాలి. అయితే ఇవన్నీ మనకు సాధ్యమా? ఈ కలియుగంలో మనకు ఉన్నటువంటి సమస్యల్లో ఇది సాధ్యమా? కాబట్టే వీటన్నిటికీ మించి ఎవరైతే భక్తితో, శరణాగతితో, ఆర్తితో స్వామివారి యొక్క సన్నిధానానికి వచ్చి స్మరణ చేస్తారో ఆ స్వామివారితో పాటు అమ్మవార్ల ఆదరణ కూడా మనకు లభిస్తుంది అని అన్నమయ్య కీర్తిస్తారు. పుట్టిన మొదలు నేను పుణ్యమేమి గాననైతి ఎట్టుగాచేవయ్య నన్ను ఇందిరానాథ అని పుట్టే దగ్గర నుంచి మనం ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాం తప్ప ఏమీ పుణ్యం చేసినట్లుగా లేదు స్వామి, నన్ను ఎట్లా కాపాడతావయ్యా అని మొరపెట్టుకుంటే వారి యొక్క ఆర్తిని స్వామివారు అటువంటి భక్తులందరినీ కూడా కాచేటటువంటి కమనీయమైనటువంటి దివ్య అర్చావతార స్వరూపంగా వెంకటేశ్వర స్వామివారు ఈ కలియుగంలో ఈ దివ్య క్షేత్రమైనటువంటి తిరుమల గిరులలో వేంచేసి ఉన్నారు. తపస్సులు చేయలేము, దానాలు చేయడానికి మన మనసులు ఒప్పుకోవు. అటువంటప్పుడు దేవుని అనుగ్రహాన్ని ఎలా పొందాలి అన్నప్పుడు సంకీర్తన, స్వామివారి యొక్క నామస్మరణలు చేస్తే చాలట. అందుకే మనమంతా కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామివారిని ఆర్తితో పిలిస్తే చాలు, స్వామివారు మనకు తప్పక అనుగ్రహిస్తారనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మాంగళ్యాధారణ చేయబోయే ముందు మాంగళ్యాలకు తిరుమంజన కైంకర్యాన్ని నిర్వర్తించి మాంగళ్య పూజ కార్యక్రమాన్ని శ్రీ వైకానస భగవత్ శాస్త్రరీత్యా అర్చక స్వాముల వారు సన్నద్ధమన్నటువంటి ఈ శుభక్షణాలు కదా, మనమంతా వీక్షించే భాగ్యాన్ని మనమంతా పొందుతూ ఉన్నాం. తాళ్లపాక వంశీకులైనటువంటి తాళ్లపాక అన్నమయ్య వంశీకుల చేత కన్యాదాన మహోత్సవాన్ని జరిపించారు. ఈ కన్యాదానాన్ని మనం మహాసంకల్పంలో దాని యొక్క విశేషాలన్నీ కూడా అద్భుతంగా కూడా ఆలకించాం కదా. కన్యాదానం యొక్క విశేషం ఏమిటయ్యా అని గనక మనం తెలుసుకున్నట్లయితే మామూలుగా మానవులకు జరిగేటటువంటి వాటినే వివాహాలు అని చెప్తారు. స్వామివారికి జరుగుతున్నది కళ్యాణ మహోత్సవం. ఎందుకంటే జగత్తుకే కళ్యాణం కాబట్టి ఇదొక మహా ఉత్సవం, విశేషమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి యజ్ఞ ప్రక్రియ. ఇది మానవులకు జరిగేటటువంటి కళ్యాణాలు కాదు కదా, జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యేటటువంటి వైదిక ప్రక్రియే శ్రీవారి కళ్యాణోత్సవం. చూడడానికి మనకు మామూలు కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా కూడా స్వామివారిని చేరడానికి అక్కడ ఎన్ని విధాలైనటువంటి క్రతువులు ధర్మ మార్గంలో నిర్వర్తిస్తున్నారో మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాం కదా. సాక్షాత్తు ఆ జగన్మాతలు శ్రీదేవి భూదేవి అమ్మవార్లైనప్పటికీ కూడా స్వామివారి యొక్క ప్రియమైన పత్నులైనప్పటికీ కూడా స్వామివారి చెంత చేరడం కోసం కొంత సమయం అన్నది వారికి కూడా కలుగుతుంది కదా. వారు కూడా వేచి ఉండవలసినటువంటి ఆ నిరీక్షణ అనేది మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనము కూడా పరమాత్మ స్వరూపంగా విరాజిల్లేటటువంటి ఆ స్వామివారిని చేరాలంటే ఎన్నో సాధన మార్గాలను అనుసరించి ఉంటుంది. ఆ సాధన మార్గాలనే మనమందరూ కూడా వీక్షిస్తున్నటువంటి ఈ కళ్యాణ క్రతువులో విశేషమైనటువంటి ఉపచారాలు కన్యాదాన మహాసంకల్పంలో ఏమని చెప్పారు అర్చక స్వాముల వారు? వేద పండితులు గానం చేశారు. ఒక కన్యను మామూలుగా దానం చేస్తేనే 21 తరాల వారు తరించడమే కాకుండా
మన జననం తర్వాత చేసినటువంటి సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా దహించడమే కాకుండా శాశ్వతంగా బ్రహ్మలోకంలో, ఆదిత్యలోకంలో, భూలోకంలో నివసించేటటువంటి యోగ్యతను సాధించడమే కాకుండా అశ్వమేధం లాంటి యాగాలు ముమ్మార్లు చేసినటువంటి ఫలితాన్ని పొందుతూ సాక్షాత్తు శ్రీహరివాసాన్ని చేరుకోవాలి అంటే శ్రీ వైకానస ఆగమోక్తంగా శ్రీమన్నారాయణుణ్ణి పూజించాలి. ఆ కన్యాదాన మహాసంకల్పంలో వివరించారు. కన్యాదాన మహాసంకల్పం ఏమని వివరించిందంటే భూమండలాన్ని ఏలినటువంటి చక్రవర్తుల గురించి, నదుల గురించి, సముద్రాల గురించి, విశ్వభావన గురించి, విశ్వాన్ని వర్ణించడం గురించి ఎన్నో రకాలైనటువంటి విశేషాలతో నిండి ఉంది. ఈ కళ్యాణం ఎవరు జరిపిస్తున్నారు, ఎవరికి జరిపిస్తూ ఉన్నారు, గోత్ర ప్రవరాలు ఏమిటి అని అన్నీ కూడా తెలియజేశారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు కంఠాభరణలుగా ధరించడానికి మాంగళ్య ధారణ నిర్వహిస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. మంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ. శ్రీదేవ్యై నమః, భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు. పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు. పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఓం అదితేన మన్యస్వ, అనుమతేన మన్యస్వ, సరస్వతేన మన్యస్వ,
देव सवितः प्रसुभा ओम अग्निरेत प्रथमो देवता नागंसोऽस्य प्रजामञ्चदमत्यपाशात् तदजकुं राजावरणो न पञ्चदां चिधेयक स्त्रीपपुत्रमकन्नरोधात् स्वाहा इमं मे वरणस्तुरुथि हवमत्याज वृणया रामवस्यराजके स्वाहा तत्त्वायामि ब्रह्मणा मन्तमानसदाशास्ते यजमानो हविर्भिः अहेणमानो वरणे हवोद्रशकं समान आयु प्रमोषि स्वाहा त्वन्नो अग्ने वृणस्य विद्वान् देवस्य हेडो मया सतीष्ठाः यजिष्ठो वह्नि नमस्सोषितानो विश्वान् द्वेषाकं सिप्रममध्यस्मत् स्वाहा सत्वन्नो अग्ने ममो भवोति नेतिष्ठो अस्यापशतो व्यष्ट अवयक्ष्मणो वृणकं ददानो वेहिमृगं सहवोनयेति स्वाहा त्वमग्ने अयास्यासन्मनसा हितः अयासन हव्यमोहिते यानो देहिमेषडग स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भवस्व स्वाहा अदितेन्मम कुस्ताः अनुमतेन्मम कुस्ताः सरस्वतीन्मम कुस्ताः देवसविदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि औपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभा इमान् लाजानामित्यभिघार्या ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनाकुं रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्ताममृताकुम् अनु विश्वाभुतत्वया वयन्धारा बुदन्या इमा अतिगाहे महित्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवस्सुवः स्वाहा अदितेन्मम कुस्ताः अनुमतेन्मम कुस्ताः सरस्वतीन्मम कुस्ताः देवसविदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि औपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादशत्वनिष्ठमहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेमदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतो व्रतानि पुष्पशे इन्द्रस्य गित्यसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुणादरग् स्वाहा तद्विप्राथमपि पञ्चमोजाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवस्सुवः स्वाहा अदितेन्मम कुस्ताः अनुमतेन्मम कुस्ताः सरस्वतेन्मम कुस्ताः देवसविदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि औपासनाग्नौ क्रमधात् पुण्यार्थं वपरिष्टार्थं होमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभा यदस्य कर्मणोत्तरेरजं यत्वान्योन्यमहाकरम् अग्निश्चस्विष्टकृतविद्वान् सर्वकुस्विष्टकुं जुहुतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहुतहुताहुतेनां कामानागं समर्थगित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा येधोऽस्येधिषेमहि स्वाहा समितसितेजोषितेजोमयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि
बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्मा सप्तऋषयः सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्त सप्तयो नीरापणत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टघृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेद भक्तं देवभक्तं पृथ्वी भक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भक्तम् अग्निर्जैनं वेद जैनं देवो जैनं पृथ्वी जैर्नं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जैर्नं समन्दाम्बरहरहविषा कृतेन समादित्यैरवसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्काम् दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामहः प्रपितामहश्चाक्षै यमस्तु तृप्यन्ताम् अदितेन्वमुक्तस्ताः अनुमतेन्वमुक्तस्ताः सरस्वतेन्वमुक्तस्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यथा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षितमसि मामे क्ष्येष्ठाः वरिष्ठाकक्वरेष्टोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयदं माजीह्वर्धपत्र न मेधां वश्वन् पृथिव्या दिवो वा विष्णवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमोक्त्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां वृषधयस्तदिवं गच्छतो न वृष्टिमेरयस्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारतयो भूतिः आदित्यः सोमो नमः प्रजाजितं जमदग्ने कस्यवस्य प्रजाजितं यद्देवानां प्रजाजितं तन्मे अस्तु प्रजाजितं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे प्रजाजुषाम् आपोहिष्टामयो भवस्तानवूर्जे तथा दनामहेरणाय तक्षसेयो शिवतमोरसस्तस्य भार्गते हनः वसतिर्ममातरः तस्मा आरङ्गमामवो यस्य क्षया यजन्वथा आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्वी भूयासं मय मेधा मय प्रजा मय यज्ञस्तेजोदधात मय मेधा मय प्रजा मय सूर्यो भ्राजोदधात मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाय कृतमया देव परिपूर्णं ततस्तुते प्रायश्चित्तानि यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानु स्मरणं परं कायेन वाचा मध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्र्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ. యజ్ఞరక్షక గోవింద గోవింద.
పరమాత్మకు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ కార్యక్రమం అనంతరం నూతన వధూవరులకు కర్పూర నీరాజనలు సమర్పణ చేసి ఆ తదుపరి వైకానస అర్చక స్వాముల వారు లాజహోమాన్ని నిర్వర్తించారు. ఈ లాజహోమంలో యజ్ఞపురుషుడికి సమస్తమైనటువంటి ఉపచారాలను సమర్పిస్తూ నూతన వధూవరులైనటువంటి ఉభయ నాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్ల తరపున స్వామివారు నిర్వర్తించారు. హోమద్రవ్యంగా అప్పాలను పేలాలను సమర్పిస్తూ జరిగినటువంటి హోమ ప్రక్రియను మనమందరం కూడా వీక్షించి తరించాం కదా. ఆ తదుపరి పూర్ణాహుతి కైంకర్యాన్ని జరిపించిన కార్యక్రమం అనంతరం యాగరక్షను స్వామివారికి అమ్మవార్లకు ధరింపచేసిన తదుపరి అర్చక స్వాముల వారు కూడా ఆ యజ్ఞ విభూతిని ధరించారు. ఆ తదుపరి వారణమాయరం అనే కైంకర్యాన్ని ద్రవిడ వేద సంప్రదాయంగా కొనసాగేటటువంటి వారణమాయరం అనే 2 కొబ్బరికాయలను దొర్లించుకుంటూ తాళ్లపాక వంశీకులు శ్రీ వైకానస కైంకర్యపరులు చేసినటువంటి ప్రక్రియనన్నీ కూడా వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది కదా. తదుపరి మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని అద్భుతంగా జరిపిస్తూ ఉన్నారు కదా అర్చక స్వాముల వారు. ప్రప్రథమంగా స్వామివారి మెడలోని ఆ కళ్యాణమాలను శ్రీదేవి అమ్మవారికి ధరింపచేస్తూ శ్రీదేవి అమ్మవారు తన గళసీమలో ఆ మాలను స్వామివారికి అలంకరింపచేసి ఆ తదుపరి మాలను భూదేవి అమ్మవారికి కూడా ధరింపచేసి మరలా స్వామివారికి అలంకరించడంతో ఈ మాలా పరివర్తన కైంకర్యాన్ని స్వామివారు అమ్మవార్ల తరపున పసుపు వస్త్రాలు ధరించినటువంటి వైకానస కైంకర్యపరులు నిర్వర్తిస్తూ ఉన్నారు. మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాం కదా. విశ్వవిభుడైనటువంటి శ్రీవారి యొక్క దివ్య రూప సందర్శన భాగ్యాన్ని మనమంతా కూడా పొందుతూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ కలియుగానికే అధిపతిగా సమస్త ప్రాణికోటి అభయదాతగా ఆర్తిగా ప్రార్థించేటటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించేందుకే ఆ శ్రీనివాస పరమాత్మ ధ్రువమూర్తి అయి వెంకటాచల పర్వతంపై కొలువై ఉన్నారు కదా. శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుగుతున్నటువంటి ఆ 7 కొండల్లో కొన్ని గంటల పాటు క్షణాల పాటు గడిపేటటువంటి అరుదైన అవకాశం రావడం, ఆనంద నిలయుడి అనుగ్రహాన్ని పొందడం కోసం భక్తులందరూ కూడా వీక్షిస్తూ భక్తితో చేతులు జోడించి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ శ్రీ భూనీలా సమేత గోవింద అంటూ ప్రార్థిస్తూ ఉండగా ఆ సుందర సుమనోహర దృశ్యాన్ని వీక్షిస్తూ మన యొక్క సంకల్పాలన్నీ కూడా ఆ స్వామి అమ్మవార్ల పాదాల చెంతనే ఉంచి పరిపరి విధాలుగా భక్తులు వేడుకుంటూ అక్షతారోపణం తలంబ్రాల కార్యక్రమాన్ని, ఆ తదుపరి కర్పూర నీరాజన కార్యక్రమాన్ని, అదేవిధంగా కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి సమస్త భక్త వృందానికి కూడా అతిథి సత్కారాలు గావించడం, మనమంతా కూడా ఈ క్రతువులన్నీ వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది. ఇప్పటి వరకు వేరు సింహాసనం పైన ఉన్నటువంటి నూతన వధూవరులు దంపతులుగా అయ్యి ఇప్పుడు 3 మూర్తులు కూడా ఒకే సింహాసనంపై ఆసీనులవుతూ ఆ సంతోషంతో మనమందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం కదా. ఇందిరా రమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. నమో